బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఒక్కసారిగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ములుగు, వరంగల్ ఆ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. ప్రధానంగా బోగతా ఆ యొక్క జలాశయం చుట్టూ అటు బోగతా ఏదైతే ఈ యొక్క సందర్శకుల తాకిడి జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సందర్శకులు రాకుండా ఉండేందుకు అటు సందర్శకుల భద్రతా దృష్ట్యా బోగతా సందర్శనకైతే అధికారులు సందర్శకులను రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బోగతా సందర్శన కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. సో రైట్ ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బోగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో గత 10 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి జలపాతం అంతా కూడా ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. బోగతా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కొంత సమాచారం ఉంది. రైట్ ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో అసలు వెంకటరత్నం ఏం జరుగుతుంది ప్రస్తుతం బోగతా జలపాతం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కొంత ఇప్పటి వరకు అట్లాంటి వాతావరణం అయితే కనిపించలేదు. కానీ తెలంగాణ నాయకులుగా పిలిచేటువంటి బోగతా నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా బీభత్సమైనటువంటి వర్షాలు కురవడంతో కూడా మొత్తం ఉగ్ర రూపం దాల్చి తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి తెలంగాణ నాయకులుగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ వాజేడు మండలం చీకుపల్లిలో కూడా వరదలు కూడా ఎక్కువగా వస్తుండడంతో అక్కడికి సందర్శకులు మాత్రం ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే గతంలో కూడా కొంత ప్రమాదాలను బారిన పడి కొట్టుకుపోయినటువంటి ఉదంతాలు కూడా అక్కడ బోగతా జలపాతం వద్ద జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మునుపెన్నడూ లేనంత విధంగా పొంగి పొర్లుతూ మొత్తం ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు పరిస్థితిని గమనించినటువంటి ఆ అధికారులు మాత్రం ఇక్కడ బోగతా వాటర్ ఫాల్ సందర్శన మాత్రం నిలిపివేశారు. అనుమతి లేనిదే పర్యాటకులు ఎవరు అక్కడికి వెళ్ళొద్దన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పుడు లేనంతగా 50 ఫీట్ల ఎత్తు నుండి మొత్తం 160 మీటర్ల వెడల్పుతోటి ఇక్కడ ఉగ్ర రూపం దాల్చి ఇక్కడ వరద పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి రక్షణ వలయంతో పాటు అక్కడ కొంత తాత్కాలికంగా మామూలుగా వెళ్తున్న సమయంలో ఈత కొలను కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం మునిగి పొంగి పొరులు ప్రవహించడంతో ఒక ఉగ్ర రూపం దాల్చి చూసేటువంటి వాళ్ళకు కూడా ఒక ఉగ్ర రూపంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా చూసినటువంటి ఫారెస్ట్ సిబ్బంది మాత్రం ఎవరిని మాత్రం లోపలికి మాత్రం అనుమతించేది లేదు. ఇక్కడ వాజేడు మండలం చీకుపల్లి ప్రాంతంలో అంటే బొగతకు వెళ్ళేటువంటి ఆ ప్లేస్ లోనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరు వెళ్ళకూడదు అన్నటువంటి కాషన్స్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పర్యాటకులు మాత్రం తాత్కాలికంగా కొంత వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎంత ఉగ్రరూపం దాల్చిన తర్వాత మళ్ళీ ఈ వర్షాలకు కంటిన్యూగా వచ్చేటువంటి వరదతోటి ఇక్కడ పర్యాటకులు సందడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది ఉత్సాహంతో వెళ్ళి ఆ లోపల పడి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. గతంలో ఇప్పటి వరకు 8 మందికి పైగా ఈ బోగతా వాటర్ ఫాల్స్ లో కూడా ఇక్కడ పడి కొట్టుకుపోయినటువంటి సందర్భాలు కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది ఇప్పటి రెగ్యులర్ గా ఉండేదానికంటే ఎక్కువ కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ అలర్ట్ చేశారు. కొంతమంది ఏంటంటే ఫారెస్ట్ అధికారుల కన్ను కప్పి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉండేది. కానీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు, ఒకవేళ అనుమతి లేకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మొదటిసారిగా అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇదే ఎక్కువగా ఉగ్ర రూపం దాల్చినటువంటి బొగతగా చెప్పుకోవచ్చు. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పైన అటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడ కర్రెగుట్టల నుండి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ బొగతకు కూడా కొంత కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా అడవుల నుండి వచ్చేటువంటి ఆ వాటర్ కూడా బొగతా వచ్చేటువంటి సందర్శకులు కూడా కనువిందు చేస్తుంది. కానీ ఇది కనువిందు చేసేటువంటి పరిస్థితి నుండి కొంత ఉగ్రరూపం దాల్చడంతో ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి కొంత పర్యాటకులు కూడా సంయమనం పాటించి అత్యుత్సాహం ప్రదర్శించకుండా కొంత అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనుమతి ఇచ్చిన తర్వాతనే పర్యాటకులు వెళ్లాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి వెళ్తే మాత్రం వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద
బోగతా జలపాతం వద్ద కొంత సందడి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటక ప్రాంతమైన బోగత జలపాతము ఉధృతంగా ప్రవహిస్తోంది. అటవీ ప్రాంతంలో గత 10 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇక జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బోగతా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ జలపాతాన్ని వీక్షించేందుకు అనునిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే వర్షాల వల్ల రాళ్లు జారడం, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావద్దని పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, వర్షం ఒక్కసారిగా బీభత్సం క్రియేట్ చేస్తుంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ కావచ్చు, ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ములుగు కానీ, వరంగల్ కానీ, లేకపోతే ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఆసిఫాబాద్ కానీ ఇట్లా కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా అడవిల గుండా వరద ఉధృతి పెరగడంతో బోగతా జలపాతానికి వరదలు చేరడం ఒక్కసారిగా బోగతా సందర్శకులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. బట్ ఈ టైంలో సందర్శకులు కనుక బోగతా జలపాతం దగ్గరికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఉగ్రరూపం దాలుస్తూ ఉంది బోగతా జలపాతం. కాబట్టి ఈ సమయంలో ఎవ్వరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి రావద్దు. ఒకవేళ మీరు కనుక అధికారులు చెప్పినా మీరు కనుక ఆ పరిసర ప్రాంతాలకు వెళితే మీ మీద కేసులు నమోదవుతాయి. ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది, బండలు జారే ఛాన్స్ ఉంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ వరద ఉధృతికి ఒకసారిగా కాలు జారి అందులో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్ళి అక్కడ బోగతా జలపాతాన్ని అందాన్ని చూసేందుకు వెళ్ళి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి గతాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మాత్రం ఎవరిని అక్కడికి అలౌ చేయట్లేదు. సైన్ బోర్డులు పెడుతున్నారు, అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సందర్శకులను వస్తే వాళ్ళని తిప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ 50 ఫీట్ల ఎత్తు నుంచి 160 మీటర్ల ఈ ఇదైతే వర్షానికి వస్తున్నటువంటి ఈ యొక్క వాటర్ అంతా కూడా బోగతా జలపాతం పైనుంచి పడుతుంటే చూడడానికి 2 కన్నులు సరిపోవన్నట్టుగా ఉంది. చాలామంది సందర్శకులు ఎప్పుడెప్పుడు ఆ బోగతా జలపాతం అందాల్ని మేము ఆస్వాదిస్తాము, ఎప్పుడు అక్కడ సెల్ఫీ తీసుకుంటాము, ఎప్పుడు మా ఫ్యామిలీతో అక్కడికి వెళ్తామని చాలామంది ఉవ్విళ్ళూడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇటు మహారాష్ట్ర, కర్ణాటకలో పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఓవైపు కృష్ణానదికి పూర్తిగా వరద చేరడంతో అటు జూలారా ప్రాజెక్టు గేట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అండ్ జూరాలతో పాటు ఇటు రేపో మాపో శ్రీశైలం గేట్లు కూడా ఓపెనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఈ వాటర్ అంతా కూడా ఒక చోటు నుంచి మరొక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రాజెక్టులు నిండు కుండలా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో అందరికీ తెలుసు పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ బోగతా జలపాతానికి గతంలో చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి వర్షాల సీజన్లో ఇంకా చాలామంది వెళ్తారు. అందులోనూ ఇప్పుడు బోగతా ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తుండడంతో ఇంకా చాలామందికి వెళ్ళాలి, చూడాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. బట్ ఇప్పుడు ఇది సరైనటువంటి సమయం కాదు. ఈ యొక్క జలపాతము ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడికి ఇప్పుడు కనుక వెళ్తే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణలో ఇట్లా చాలా పర్యాటక కేంద్రాలన్నీ, పర్యాటక ప్రాంతాలన్నీ కూడా సందర్శకులతోటి ఒక సందడిగా మారింది. ఇప్పటికే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి జూరాల గేట్ల ఓపెన్ తోటి జూరాలకు సందర్శకుల తాకిడి పెరిగినట్టుగా తెలుస్తుంది. జూరాల గేట్ల వద్ద అక్కడ సందర్శకులు సెల్ఫీలు తీస్తూ ఉన్నారు, ఫ్యామిలీతో అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఆ యొక్క సినారని ఎంజాయ్ చేస్తున్నారు. రేపు మాపు శ్రీశైలం గేట్లు కనుక ఓపెన్ చేస్తే అటుగా కూడా పర్యాటకులు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది. బట్ ఇప్పటికి మాత్రము ములుగు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు ఎడతెరుపు లేకుండా కంటిన్యూగా పడుతున్నటువంటి 10 గంటల ఈ వర్షాల్లో ఈ యొక్క వరద ఉధృతికి అయితే బోగతా జలపాతం తన విశ్వరూపాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు.